అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే నేను సింపుల్ అండ్ హెల్దీ చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ని చేసి చూపిస్తానండి. ముందుగా అయితే ఒక 2 బనానాస్ తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసి ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రీజర్లో ఉంచాలి. ఆ తర్వాత బయటికి తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత చాక్లెట్ వేసుకోవాలండి. చాక్లెట్ లేకపోతే కోకో పౌడర్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ పెద్ద చాక్లెట్ ఉండేది, మా అబ్బాయి తినేసాడండి, అందుకే కొద్దిగా వేసాను నేను చాక్లెట్ని. తర్వాత ఒక 10 to 12 బాదం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా హనీ కూడా వేసుకోవాలండి. హనీ వేసిన తర్వాత ఇంకా ఇవన్నీ కలిపి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసినప్పుడు అయితే నాకు అది మిక్సీకి సరిగ్గా అందలేదండి, అందుకనే కొద్ది మిల్క్ అయితే వేసాను, అది బాగా గ్రైండ్ అవుతుందని. మీరైతే మిల్క్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే నేను తక్కువ చేశాను కాబట్టి మిల్క్ వేసాను. అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లో వేసుకొని దాన్ని ఇంకా ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేను మా ఫ్రీజర్లో పెట్టానండి. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇలా ఉందండి. నేను మార్నింగ్ అయితే తీయలేదండి, ఎందుకంటే మా అబ్బాయి ఉండడు కదండి, అందుకే నేను ఈవినింగ్ తీసాను. ఈవినింగ్కి బాగా కొద్ది గట్టిగా అయిపోయింది. నేను ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత మా అబ్బాయికి పెట్టానండి. చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్ అయితే. మా అబ్బాయి అయితే రివ్యూ కూడా ఇచ్చాడు, చాలా బాగుందని ఐస్ క్రీమ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Thank you.